నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో మరోసారి హ్యాకింగ్ దుమారం రేగింది. గతంలో పెగాసస్ స్పైవేర్ తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు తమ ఫోన్లకు యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్ మెసేజ్లు వచ్చాయని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించాయి. ఇవి తప్పుడు అల్గారిథం కారణంగా వచ్చాయని కేంద్రం వివరణ ఇచ్చినా అనుమానాలైతే ఉన్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు కేంద్రమే హ్యాకింగ్ కు పాల్పడుతోందని విపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. దేశంలో మరోసారి హ్యాకింగ్ కలకలం రేపుతోంది. పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఫోన్లను హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై ఆరోపణలు చేశారు. గతంలో పెగాసస్ స్పైవేర్ సాయంతో హ్యాకింగ్ జరిగినట్లుగా అంతర్జాతీయంగా రచ్చయింది. ఇప్పుడు మరోసారి యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్లు రావడంతో ప్రతిపక్ష ఎంపీలు ఉలిక్కిపడ్డారు. దేశంలో పెగాసస్ స్పైవేర్ దుమారం ఇంకా జనం మరిచిపోకముందే మరోసారి హ్యాకింగ్ కలకలం రేగింది. యాపిల్ ఫోన్లను హ్యాక్ చేయడం అంత సులభం కాదనే నమ్మకం ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతల యాపిల్ ఫోన్లకు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్లు రావడంతో కాదేది హ్యాకింగ్ కు అనర్హమనే వాదన వినిపిస్తోంది. పైగా ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్లు హ్యాకింగ్ కు ప్రయత్నిస్తున్నారని యాపిల్ సంస్థ మెసేజ్లు పంపడంతో వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. పెగాసస్ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి కేంద్రంపై హ్యాకింగ్, ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. దేశ భద్రత పేరు చెప్పి పెగాసస్ పై నిజాలు వెలుగు చూడకుండా చేశారని విమర్శించాయి. ఇప్పుడు యాపిల్ మెసేజ్లతో హ్యాకింగ్ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్రానికి వేరే పనే లేనట్టుగా ఇదే పనిలో ఉన్నట్టుందనే విమర్శలొస్తున్నాయి. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు, కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో హ్యాకింగ్ వెలుగు చూడడం రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. ప్రతిపక్షాల్ని బలహీనపరచడానికే కేంద్రం ఇలాంటి తెరచాటు ప్రయత్నాలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు సానుభూతి కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి పక్కన పెడితే సామాన్యుల్లో మాత్రం అసలేం జరుగుతుందోననే సందేహాలొస్తున్నాయి. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినా, హ్యాక్ అయినా తట్టుకోగలుగుతారు. సాధారణ జనం ఫోన్లు హ్యాక్ అయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. అసలు దేశంలో ప్రైవేట్ లైఫ్ ఉందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని పలువురు ఎంపీలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్లు వచ్చాయని వెల్లడించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఫోన్లకు ఈ మెసేజ్లు వచ్చినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీరంతా యాపిల్ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్ స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐఫోన్ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ ఫోన్లోని సున్నితమైన సమాచారం సహా కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్లను వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. హ్యాకర్లు వ్యక్తిగతంగా మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి అనేది ఆ మెసేజ్ సారాంశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయంలోని ముగ్గురికి కూడా ఇలాంటి సందేశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అధికారులు ఈ పరిస్థితిని ట్రాక్ చేస్తున్నారని తెలిపాయి. ఇండియా కూటమి ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని మహువా మొయిత్రా ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీలు రాఘవ్ చద్దా, శశి థరూర్, ప్రియాంక చతుర్వేది, సీతారాం యేచూరి, పవన్ ఖేరా, రాహుల్ గాంధీ కార్యాలయానికి యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్లొచ్చాయి. ఎమర్జెన్సీ కంటే ఇది దారుణమని ఆమె మండిపడ్డారు. తనకు కూడా యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్లొచ్చాయి. వాటిని వెరిఫై చేశామని శశి థరూర్ ట్వీట్ చేశారు. థరూర్ మాదిరిగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు సైతం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కార్యాలయాలకు ట్యాగ్ చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. కొంతమంది హ్యాకింగ్ ఆరోపణలతో సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్లు వేసింది. దీనిపై యాపిల్ నుంచి స్పష్టత కోసం ఎందుకు వేచి చూడలేకపోతున్నారని ప్రశ్నించింది. ప్రతిపక్ష ఎంపీలకొచ్చిన అలర్ట్ మెసేజ్లు యాపిల్ అల్గారిథం సమస్య వల్ల వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో విపక్ష నేతల ఫోన్లు హ్యాక్ అవుతున్నట్టు నోటిఫికేషన్లొచ్చాయి. విపక్ష ఎంపీలందరికీ ఒకే తరహాలో ఫోన్ల హ్యాకింగ్ మెసేజ్లు వచ్చినట్టు రాహుల్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. యాపిల్ ఫోన్లు వాడుతున్న వీరందరికీ తమ ఫోన్లు హ్యాక్ అయినట్టు తాజాగా మెసేజ్లొచ్చాయి. అలాగే మీ స్థానిక ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్లు దీని వెనుక ఉన్నట్టు యాపిల్ నుంచి వీరికి హెచ్చరికలందాయి. దీంతో రాహుల్ గాంధీ కేంద్రమే వీటిని చేయిస్తోందంటూ ఆరోపించారు. దీనిపై కేంద్రం స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన అదానియే ఇదంతా చేయిస్తున్నారంటూ రాహుల్ గాంధీ మరో విమర్శ కూడా చేశారు. Apple believes you are being targeted by sponsored attackers who are trying to remotely compromise the iPhone associated with your Apple ID. अब ये
मेरे ऑफिस में सब लोगों को मिला है, वेणुगोपाल जी को मिला है, कांग्रेस पार्टी में लिस्ट बनी हुई है, पवन खेड़ा, सुप्रिया, सीताराम येचुरी, अखिलेश यादव, प्रियंका चतुर्वेदी, महुआ मोइत्रा, राघव चड्डा, टीएस सिंहदेव लिस्ट है। రాహుల్ ఆరోపణలు కలకలం రేపాయి. అలాగే యాపిల్ పైన హ్యాకింగ్ ఆపలేకపోతున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో అమెరికాకు చెందిన సెల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. తాము ఎవరి గురించి నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తూ నోటిఫికేషన్లు పంపలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే తాము పంపే నోటిఫికేషన్లలో కొన్ని తప్పుడు సందేశాలు కూడా ఉండొచ్చని కూడా తెలిపింది. యాపిల్ సంస్థ సుమారు 150 దేశాల్లో వార్నింగ్ నోటిఫికేషన్లు జారీ చేస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఆ ఎలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో సమగ్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. మెసేజ్లు అందుకున్న వారితో పాటు యాపిల్ సంస్థ కూడా ఆ దర్యాప్తుకు సహకరించాలని ఆయన కోరారు. मैं आपको क्लियरली कहना चाहता हूं कि सरकार इस मुद्दे पर बहुत कंसर्न्ड है और इस मुद्दे के तह तक जाएंगे. हमने इसमें इन्वेस्टिगेशन ऑर्डर कर दिया है ऑलरेडी और इन्वेस्टिगेशन करके तह तक जाएंगे. मैं साथियों आपके सामने एक और विषय रखना चाहूँगा. इस देश में कुछ हमारे कंपल्सिव क्रिटिक्स हैं जिनको आदत लग गई है कोई भी मुद्दा हो जब नींद खुले तब उठ के क्रिटिसाइज करो. అసలు పెగాసస్ దుమారం రేగినప్పుడు సరైన విచారణ చేసి ఉంటే మళ్లీ హ్యాకింగ్ రచ్చ జరిగేది కాదనే వాదన కూడా ఉంది. అప్పుడు కూడా కేంద్రం ముందుకు రాకపోతే సుప్రీం జోక్యం చేసుకుని నిపుణుల కమిటీ వేసిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు విపక్ష నేతలు. ఎప్పటికప్పుడు కేంద్రం ఏమీ జరగలేదని ఏవో కారణాలు చెబుతున్నా దాల్ మే కుచ్ కాలా హే అనే అనుమానాలు మాత్రం తీరడం లేదు. కేంద్రం నుంచి వచ్చే స్పందన ఏమీ జరగలేదనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కాకుండా దేన్నో కవర్ చేస్తున్నట్టుగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. హ్యాకింగ్ ఇప్పుడే కొత్తగా ఏం బయటపడలేదు. గతంలో పెగాసస్ స్పైవేర్ సాయంతో కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జి, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్తలు కలకలం రేపాయి. అప్పట్లో హ్యాకింగ్ ఎవరు చేయించారన్నది ప్రధానంగా అందరినీ తొలిచేసిన ప్రశ్న. పెగాసస్ స్పైవేర్ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, వ్యక్తులకు అందుబాటులో ఉండదు. అందుకే ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉలికిపడింది. తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం నిపుణుల కమిటీని వేసింది. దేశంలో ఇప్పుడు ప్రతిపక్ష ఎంపీల ఫోన్లకొచ్చిన హ్యాకింగ్ మెసేజ్లతో హ్యాకింగ్ కలకలం రేగుతోంది. గతంలోనూ కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్టు వెల్లడైంది. ఇజ్రాయెల్లోని ఎన్ఎస్ఓ గ్రూప్కు చెందిన పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్ జరిగినట్టు తేలింది. వాస్తవానికి ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉండే ఈ స్పైవేర్ నిఘా కార్యకలాపాల కోసం ప్రభుత్వ సంస్థలకు ఎన్ఎస్ఓ గ్రూప్ విక్రయిస్తూ ఉంటుంది. దీంతో హ్యాకింగ్ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కూడా హ్యాకింగ్తో తమకెలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పెగాసస్ హ్యాకింగ్ జాబితాలో 300 మందికి పైగా భారతీయులున్నారు. వారందరి ఫోన్ నంబర్లు తాజా డేటాబేస్లో అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, న్యాయ కోవిదులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, హక్కుల కార్యకర్తల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టుకు చెందిన ఓ సిట్టింగ్ న్యాయమూర్తి ఫోన్ నెంబర్ కూడా జాబితాలో ఉంది. మన దేశంతో పాటు అజర్బైజాన్, బహ్రెయిన్, హంగేరీ, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్లో ఉన్నాయి. వాషింగ్టన్ పోస్టు సహా 16 విదేశీ వార్తా సంస్థలు కూడా ఈ హ్యాకింగ్ సంబంధిత కథనాలను ప్రచురించాయి. వాస్తవానికి లక్షిత ఫోన్ నెంబర్లనే తాజా డేటాబేస్ చూపిస్తుంది. అందులో పేర్లు, నంబర్లు ఉన్నంత మాత్రాన వారి ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్టు కాదు. భవిష్యత్తులో లక్ష్యంగా చేసుకునేందుకు ఉద్దేశించిన నెంబర్లు అందులో ఉంటాయి. దీంతో ఇప్పటివరకు భారతీయుల ఫోన్లు హ్యాక్ అవ్వలేదేమోనని తొలుత విశ్లేషణలొచ్చాయి. అయితే జాబితాలో ఉన్న వారిలో 10 మంది ఫోన్లపై స్వతంత్ర డిజిటల్ ఫారెన్సిక్ విశ్లేషణ జరిపించగా వారిపై ఇప్పటికే హ్యాకింగ్ ప్రయత్నం జరగడమో, విజయవంతంగా హ్యాకింగ్ ముగియడమో పూర్తయిందని తేలింది. దీంతో మిగతా వారిపై కూడా ఇప్పటికే హ్యాకింగ్ జరిగి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పెగాసస్ స్పైవేర్ ద్వారా ఎవరెవరి ఫోన్లపై నిఘా పెట్టారో మాత్రమే తెలుస్తుంది. సాధారణ ఎన్నికలకు ముందు 2018-19లో మాత్రం నిఘా పెట్టారు. అందులో కేంద్ర మంత్రుల పేర్లతో పాటు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల పేర్లు ఎక్కువగా ఉండడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం సొంత వారిపై నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంతో రుజువవుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ట్యాపింగ్ వ్యవహారాలు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. అయితే వాటికి సరైన ఆధారాలు లేకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు వారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి విచారణ వరకు వెళ్లదు. తర్వాత ప్రభుత్వాలు మారినా వాటికి సంబంధించిన ఆధారాలేమీ లేకుండా చేసుకుంటారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సహా ఎంతో మంది అనేక రకాల ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వ్యక్తిగత రహస్య సమాచారం కూడా సేకరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేంద్ర రాష్ట్రాల్లోని పెద్దలు ఈ నిఘాను కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఉంచడం లేదు, తమ సొంత వారిపైన ప్రయోగిస్తున్నారని, పెగాసస్ సందర్భంగా ఆధారాలతో సహా నిరూపితమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండియా సహా 10 ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తున్నాయి. దీన్ని ఇజ్రాయెల్కు చెందిన NSO గ్రూప్ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ సైబర్ ఆయుధాలుగా నిపుణులు అభివర్ణించే వాటిని తయారు చేస్తుంది. ఈ పెగాసస్ తొలిసారి 2016లో వెలుగులోకొచ్చింది. ఆ ఏడాది ఓ అరబ్ సామాజిక కార్యకర్త తన ఫోన్కు ఓ అనుమానాస్పద మెసేజ్ రావడంతో ఏదో జరిగినట్టు అనుమానించారు. మొదట్లో ఈ పెగాసస్ కేవలం ఐఫోన్ యూజర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలడంతో యాపిల్ సంస్థ ఈ లోపాన్ని సవరిస్తూ అప్డేట్ తీసుకొచ్చింది. అయితే ఏడాది తర్వాత ఈ స్పైవేర్ ఆండ్రాయిడ్ యూజర్లను కూడా టార్గెట్ చేయగలదని తేలింది. 2019లో ఈ స్పైవేర్ను సృష్టించిన NSO సంస్థపై ఫేస్బుక్ కేసు కూడా ఫైల్ చేసింది. ఇండియాలోని పలువురు జర్నలిస్టులు, యాక్టివిస్టుల అకౌంట్లను ఈ స్పైవేర్ ఉపయోగించి హ్యాక్ చేసినట్టు ఫేస్బుక్ గుర్తించింది. అదే సమయంలో ఇండియాలోని యూజర్లను ఈ స్పైవేర్ గురించి వాట్సాప్ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఆసరాగా చేసుకొని, కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఆసరాగా చేసుకొని అనేక ప్రభుత్వాలు రకరకాల లేటెస్ట్ బగ్స్ను ఉపయోగించుకుంది. ఉదాహరణకి యాపిల్ ఫోన్లని చాలామంది వాడేటప్పుడు iOS ఆపరేటింగ్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సెక్యూరిటీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆండ్రాయిడ్ కంటే యాపిల్ ప్రిఫర్ చేస్తుంటారు. చాలామంది రాజకీయ నాయకులు కూడా యాపిల్ ఐఫోన్స్ని వాడుతూ ఉంటారు, ఎందుకంటే చాలా సెక్యూర్గా ఉంటాయి అని. కానీ ఆపరేటింగ్ సిస్టమ్, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటి మాత్రమే కాదు, వాటిలో ఇంటర్నల్గా ఉండే రకరకాల అప్లికేషన్స్, మనం వాట్సాప్ వాడేటప్పుడు కానీ, లైన్ మెసేంజర్ కానీ, లేదా స్పాటిఫై కానీ, జీమెయిల్ కానీ, ఇలాంటి ఎన్నో రకాల అప్లికేషన్స్ వాటిల్లో సెక్యూరిటీ లోపాలు ఉంటే, ఉదాహరణకి వాట్సాప్ అనే దాన్ని తీసుకుంటే 2017లో వాట్సాప్లో ఒక చిన్న బగ్ ఆధారంగా చేసుకొని పెగాసస్ అనే స్పైవేర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఫోన్ హ్యాకింగ్ కు పెగాసస్ కు మించిన స్పైవేర్ లేదు అనేది నిపుణుల మాట. ఈ పెగాసస్ ఉన్నట్టు NSO గ్రూప్ కూడా పబ్లిక్ గానే చెప్పింది. అయితే తాము ఈ స్పైవేర్ ను కేవలం ప్రభుత్వాలకు అమ్ముతామని, దీన్ని దుర్వినియోగం చేస్తే తమ బాధ్యత లేదని చెప్పింది. ఫోన్ ను హ్యాక్ చేసే విధానం వల్లే పెగాసస్ కు ప్రపంచంలోనే అల్టిమేట్ స్పైవేర్ అనే పేరొచ్చింది. అసలు యూజర్ కు తన ఫోన్ హ్యాక్ అయినట్టు ఏమాత్రం అనుమానం రాకుండా చేయడమే దీని ప్రత్యేకత. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి మొబైల్కు హానికారక వెబ్సైట్ లింకును పంపిస్తారు. దీనిపై క్లిక్ చేస్తే వాళ్ల ఫోన్లో పెగాసస్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి పెగాసస్ ఫోన్లో ఇన్స్టాల్ అయిందంటే ఇక అందులోని ప్రతి సమాచారంపై నిఘా వేయొచ్చు. వాట్సాప్ ద్వారా పంపించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను కూడా చూడొచ్చు. ఈ పెగాసస్ మెసేజ్లను రీడ్ చేయగలదు, కాల్స్ను ట్రాక్ చేయగలదు. యాప్స్లో యూజర్ యాక్టివిటీ, లొకేషన్ డేటా, వీడియో కెమెరాస్, మైక్రోఫోన్లో మాట్లాడే మాటలు, ఇలా ప్రతి దాన్ని పెగాసస్ ద్వారా తెలుసుకోవచ్చు. పెగాసస్ దుమారం దేశాన్ని ఏడాది పాటు కుదిపేసింది. మధ్యలో జనం కొన్నాళ్లు ఊపిరి పీల్చుకున్నా మళ్లీ ఇప్పుడు యాపిల్ అలర్ట్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రతిపక్ష ఎంపీల ఫోన్లకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే సందేహాలొస్తున్నాయి. హ్యాకింగ్ కేవలం రాజకీయానికే పరిమితమవుతుందనే గ్యారంటీ లేదు. ఒక్కసారి అనైతిక వ్యవహారం వెలుగు చూశాక అది చాలా వేగంగా సమాజంలో అన్ని వర్గాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరి ప్రైవేట్ లైఫ్ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. దేశంలో పౌరులకు ప్రైవేట్ లైఫ్ లేకపోయిన తర్వాత ఏం సాధించినా ఉపయోగమేముందనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. రాజకీయం రంగులు మారుతోంది. వీధి పోరాటాల దగ్గర నుంచి సైబర్ వార్ వరకు వచ్చేస్తుంది. ఎవరికి అర్థం కాని హ్యాకింగ్, ట్యాపింగ్ అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా కూడా రాజకీయ యుద్ధాలు జరుగుతున్నాయి. కాదేది రాజకీయానికి అనర్హం అని చెలరేగిపోతున్నారు నేతలు. ఇక్కడ వ్యక్తిగత గోప్యత గంగలో కలిసిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.
కుట్రలు కుయుక్తులు పన్నుతున్నాయి. ఫీల్డ్లోనే కాదు ఆన్లైన్ వేదికగా దాడులకు దిగుతున్నాయి. ఎదుటి పార్టీ ప్రతిష్టను, ఎదుటి లీడర్ క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నాయి. ఏకంగా ప్రత్యర్థుల ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లను హ్యాక్ చేసి ఆ అకౌంట్లోనే ఫేక్ కంటెంట్ను, కల్పిత సర్వేలను పోస్ట్ చేస్తున్నాయి. జనం నమ్మేలా ఈ పోస్టులకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు లీడర్లు సైబర్ దాడుల బారిన పడ్డారు. కొందరు నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొన్ని పార్టీలు ప్రత్యేకంగా అఫెన్సివ్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందుకోసం ఆ గ్రూప్స్ కు కోట్లు చెల్లిస్తున్నాయి. ప్రత్యర్థి సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసేందుకు మొదట ఫిషింగ్ మెసేజ్లు పంపుతారు. ఆ మెసేజ్లో ఏముందో తెలుసుకునేందుకు ప్రత్యర్థి ఓపెన్ చేస్తే ఆ వెంటనే ఆ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. దీంతో వ్యక్తిగత సున్నిత వివరాలన్నీ ఎదుటి వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇలా ప్రత్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లోకి చొరబడి ఆ అకౌంట్లోనే తప్పుడు పోస్టులు పెట్టడం ఎప్పటినుంచో జరుగుతున్న వ్యవహారం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సైబర్ పొలిటికల్ వార్ పరిధులు దాటుతోంది. అసలు ప్రచారం కంటే సోషల్ మీడియాలో ప్రచారాన్ని హ్యాండిల్ చేయడం నేతలకు సవాలుగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియా దెబ్బకు తలలు పట్టుకుంటున్న నేతలకు హ్యాకింగ్, ట్యాపింగ్ కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. ప్రత్యర్థికి చెందిన ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా లీడర్లు చెల్లిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పన్ని బట్టి అంతకన్నా ఎక్కువ మొత్తం కూడా చెల్లిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హ్యాకర్ల ద్వారా ప్రత్యర్థి అకౌంట్లోకి చొరబడి ఆ తర్వాత ఆ అకౌంట్లో ఫేక్ కంటెంట్ను పోస్ట్ చేసే పనిని తమ సోషల్ మీడియా వింగ్కు లీడర్లు అప్పగిస్తున్నారు. ఇది ఒక యాంగిల్ అయితే, ఇలాంటి అటాక్లు జరిగినప్పుడు వాటిని వెంటనే తిప్పికొట్టే సెటప్లను కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ సోషల్ మీడియా వరకు ఏదోలా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా పెద్ద ఎత్తున హ్యాకింగ్, ట్యాపింగ్ జరిగితే వాటిని తిప్పికొట్టే టెక్నాలజీ తమ దగ్గర లేదంటున్నారు నేతలు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నిత్యం తప్పుడు పోస్టులు వస్తూ ఉండటంతో అసలేం జరుగుతుందో అర్థం కాక కొందరు లీడర్లు సైబర్ ఎక్స్పర్ట్స్ ను కలుస్తున్నారు. అప్పుడు గాని వాళ్లకు హ్యాకింగ్ విషయం బోధపడ్డం లేదు. ఈ అటాక్స్ ఎవరు చేశారో, ఎక్కడి నుంచి చేశారో అనేది తెలియనంత పకడ్బందీగా హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. విలువైన సమాచారాన్ని దొంగిలించి అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. బిజినెస్ స్టాండర్డ్ నివేదించిన ప్రకారం 81.5 కోట్ల మంది భారతీయులు, అంటే దాదాపు 81.5 మిలియన్ల మంది వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం డార్క్ వెబ్లో లీక్ అయిందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రీసెక్యూరిటీ నివేదిక పేర్కొంది. డేటా ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు జూన్లో కోవిన్ వెబ్సైట్ నుండి వీవీఐపీలతో సహా టీకాలు వేసిన పౌరుల వ్యక్తిగత డేటా టెలిగ్రామ్ మెసెంజర్ ఛానల్ ద్వారా లీక్ అయినందున ప్రభుత్వం డేటా ఉల్లంఘనలపై దర్యాప్తు ప్రారంభించింది. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్లో అవుట్ పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. గత 8 నెలల్లో సుమారు 6,000 సార్లు ఐసీఎంఆర్ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. దీనిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర సంస్థలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, అక్కడి నుంచే డేటా చోరీ జరిగిందని అనధికార వర్గాలు పేర్కొన్నాయి. డేటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డేటా చోరీలో విదేశీ వ్యక్తుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. దేశంలో మొబైల్ ఫోన్ల సంస్కృతికి సమాంతరంగా సైబర్ క్రైమ్ కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం అందరికీ మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోవడం, ఫోన్తోనే మనీ ట్రాన్సాక్షన్స్ చేసే అలవాటు పెరగడంతో హ్యాకర్లు మొబైళ్లపై దృష్టి పెడుతున్నారు. ప్రముఖులవే కాదు, సామాన్యుల ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే డబ్బులు కొట్టేసే దశ దాటి ఇప్పుడు రాజకీయ నేతల భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు, ఏకంగా పార్టీల జాతకాలు మార్చేసే గారడీలకు తెరతీస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పుడు ప్రతిపక్షాలే బాధితులుగా మిగిలినా రేపు అధికార పక్షాలకు హ్యాకింగ్ బెడద ఉండదనే గ్యారంటీ లేదు. వ్యవస్థలో పెడధోరణులకు మొదట్లోనే అడ్డుకట్టవేయాలి. ఇలాంటి సున్నితమైన వ్యవహారాల్లోనూ రాజకీయాలు చూసుకుంటే అంతిమంగా అందరికీ నష్టం జరుగుతుంది. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వ్యవహరించాలని నిపుణులు హితవు చెబుతున్నారు. ఇప్పటికే హ్యాకర్లు ప్రభుత్వాల డేటా తస్కరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీల డేటాను కూడా తస్కరించి బెదిరించబోరనే గ్యారంటీ లేదు. అదే సమయంలో రాజకీయ నేతల ఫోన్లు హ్యాకింగ్, ట్యాపింగ్ చేసి మొత్తం ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే తెంపరితనానికి తెగబడొచ్చు. అప్పుడు ఎన్నికలు అలంకారప్రాయంగా మిగిలిపోయి ఫలితాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. పరిస్థితి అంతవరకు విషమించకుండా వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం చాలా ఉంది. Nothing is 100% secure.
ఫస్ట్ థింగ్ లైక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఆండ్రాయిడ్ అవ్వచ్చు ఐఫోన్ చాలా మంది అనుకుంటారు ఐఫోన్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పేసి. ఐఫోన్ ఈజ్ సెక్యూర్డ్ దట్ టు ఐఓఎస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ థింగ్ మాత్రం సెక్యూర్డ్. బట్ ఐఫోన్లో కూడా బగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎందుకు అప్డేట్స్ వస్తున్నాయి అంటే మైట్ బి బగ్స్ ఉండడం వల్ల. 2 ఏళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్ దుమారం రేగింది. అదో రాజకీయ అంశంగా మారిందే తప్ప ఎక్కడా నిజాలు నిక్కు తేల్చే ప్రయత్నం జరగలేదు. అదేదో పబ్లిక్ కు సంబంధం లేని అంశమని నేతలు సరిపెట్టేశారు. కానీ ఇప్పుడు మళ్లీ యాపిల్ హ్యాకింగ్ మెసేజ్లు చూశాక ఇదేదో వ్యవస్థీకృత వ్యవహారంగా మారిందా అనే అనుమానాలొస్తున్నాయి. హ్యాకింగ్ ను సీరియస్ గా తీసుకోకుండా చూసి చూడనట్టు వదిలేస్తే భవిష్యత్తులో ఊహించని ప్రమాదాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చూస్తున్న భారత్కు హ్యాకింగ్తో పెనుముప్పు ఉందని గుర్తించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.